రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని సిపిఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. తక్షణమే ప్రజలు వేసుకున్న గుడిసెలకు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వాలని అన్నారు. వరంగల్ శివానగర్ లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, వరంగల్ జిల్లా కార్యదర్శి ఎస్కే భాషమియా, రాష్ట్ర నాయకులు మేకల రవి, రమేష్, జిల్లా నాయకులు గన్నారపు రమేష్, గండు లక్ష్మణ్, గుండెబద్రి బుస్సా, రవీందర్, దామర కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన పేర్కొన్నారు. తక్షణమే ప్రజలు వేసుకున్న గుడిసెలకు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వాలని అన్నారు. మాజీ జాతీయ నాయకులు ఎక్స్ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల రవి గారు, రాష్ట్ర సమితి సభ్యులు పంజా రమేష్ గారు, జిల్లా సహాయ కార్యదర్శి గండు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు, మండల సమితి సభ్యులు చావి, వీరేందర్, రవీందర్ వీళ్ళందరూ ప్రెస్ మీట్లో పాల్గొంది. ప్రెస్ మీట్ కూడా సర్వే నెంబర్లో 240 సర్వే నెంబర్లో దాదాపు 250 మంది 60 నిమిషాల నివాసం వేసుకుంటున్నారు. ఇప్పటివరకు కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం సంబంధించి సందర్శించి రావడం జరిగింది. 2021 నుంచి భూపోరాటం నుంచి ఇంకా ఇప్పటికీ ఇల్లు లేని వాళ్ళు లక్షలాది మంది, కోట్లాది మంది. ప్రభుత్వ భూమిలో గుడిసేసుకుంటే తొలగించేటువంటి కార్యక్రమం అనేది నిర్వహిస్తాము. ఎక్కడైతే కమ్యూనిస్టులు ప్రొటెక్ట్ చేసి ఎర్రజెండాల వాటి గట్టిగా నిలబడతారో అక్కడనే మన విషయాలు ఉంటున్నాయి. రకమైన పట్టాలు వచ్చినాయి. హైదరాబాద్లో కానీ, వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ చాలా చోట్ల గతంలో కూడా పట్టాలు ఇచ్చిన చరిత్ర కమ్యూనిస్టులు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలు రాజ్యాంగంలో కూడా ప్రతి వ్యక్తికి కనీసం ఇల్లు ఉండాలి. ఉండడానికైతే నివాసం ఉండడానికి ఇల్లు కావాలంటే మనిషి, జంతువులు పక్షులు వారికంటే మొత్తం ప్రకృతే వాళ్ళకు ఇల్లు అంతా. కానీ మనుషులు కాబట్టి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకు ఇళ్ల స్థలం ఇవ్వాలి, ప్రభుత్వం పక్క ఇల్లు కట్టేయాలని రాయబడదు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అయితే పాలకులు మారుతాం. ఈ రకంగా చూస్తే ఇప్పటివరకు మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ పేదల బతుకులు మారట్లేదు. వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో ఏం పెట్టింది, అందరికీ ఎక్కడైతే గుర్తు తీసుకుంటారో వాళ్ళందరికీ పట్టాలు ఇస్తాం. వాళ్ళకి ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఎందుకు వరకు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన బాధ్యత మీ ద్వారా, మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు కోరేది ఏంటంటే తక్షణమే తెలంగాణలో ఎక్కడైతే 5 ఏళ్ళ నుంచి వెళ్ళి 10 ఏళ్ళ నుంచి వెళ్ళి కృషి తీసుకుంటున్నారో వాళ్ళందరికీ మరి ప్రభుత్వ భూమి అయినప్పుడు సర్వే చేసి తప్పనిసరిగా పట్టాలు ఇవ్వండి. పట్టాలు ఇవ్వడం కాదు, ఇందిరమ్మ ఇండ్లు కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తాం. ఈరోజు బొల్లిగుట్టలో అక్కడ ఆ కాలనీ సందర్శించడం జరిగింది. అలాగే లక్ష్మీపూర్ కాలనీలో కూడా అక్కడ కూడా సందర్శించి అక్కడ చూస్తే పాపం మన రైతుల షెడ్ పెట్టుకొని మంచి బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎంత అన్యాయం ఇది. రికార్డితే డొక్కాడేవాళ్ళు, మరి కష్టపడితే కానీ కడుపునే వాళ్ళు వాళ్ళ బతుకులు చిక్కిపోతున్నటువంటి నేపథ్యంలో మానవత్వంతో ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ గారు తప్పనిసరిగా దీనికి అది అవసరం. మేము వచ్చి గతంలో చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పేది ఏంటంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ పాలన అన్నాడు, మీరు కూడా ఇందిరమ్మ పాలన అన్నాడు, ప్రజాపాలన అంటున్నాము. ఆనాడు ముఖ్యమంత్రి గారు 100,000 మందిని కలిసేవాడు. మేమే ఒకసారి సుధాకర్ నారాయణ గారు నేను 2,000 మంది తీసుకుపోయి మంత్రి రెడ్డి గారు తీసుకుపోయి కల్పించాం. దర్బా, ప్రజా దర్బా ఇప్పుడు కూడా అది చేస్తే మంచిది, రేవంత్ రెడ్డి గారికి మంచిదని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం.